గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా ఫైనల్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 43 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బ్యాటర్లు అందరూ కూడా మంచి ప్రారంభాన్ని అందుకున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. కోహ్లీ 43 పరుగులు చేసినప్పటికీ అందుకు 35 బాల్స్ ఆడాడు. అంటే వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు కోహ్లీ. పటీదార్ 26 పరుగులు, లివింగ్స్టోన్ 25 పరుగులు, మయాంక్ అగర్వాల్ 24 పరుగులు, జితేష్ శర్మ 24 పరుగులు, అదేవిధంగా రొమారియో షెఫర్డ్ 17 పరుగులు, ఫిల్ సాల్ట్ 16 పరుగులు, ఇలా అందరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేసినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఆర్సీబీ 200 పరుగుల లోపే కట్టడి కాగలిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినట్టు ఆర్సీబీ ఇన్నింగ్స్ను ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ప్రారంభించాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ ఒక 6, ఒక 4 కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. కైల్ జేమిసన్ వేసినటువంటి రెండో ఓవర్లో కూడా ఓ 4 కొట్టినటువంటి ఫిల్ సాల్ట్ అదే ఓవర్లో అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి మిడాన్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా ఆ క్యాచ్ను అందుకున్నాడు. అలా 18 పరుగుల వద్ద ఆర్సీబీ తన తొలి వికెట్ను కోల్పోయింది. 9 బంతులు ఆడినటువంటి ఫిల్ సాల్ట్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోవడంతో మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్తో కలిసి కోహ్లీ కాస్త ఆచితూచి ఆడాడు. కోహ్లీ తాను ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోకుండా మయాంక్ అగర్వాల్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మయాంక్ అగర్వాల్ అడపాదడపా బౌండరీలు కొట్టగా కోహ్లీ మాత్రం తాను క్రీజులో నిలదొక్కోవాలనేటటువంటి గట్టి పట్టుదలతోటి ఆడాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే తర్వాత 7వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి స్పిన్నర్ చాహల్ తను వేసినటువంటి తొలి ఓవర్ రెండో బంతికే మయాంక్ అగర్వాల్ను అవుట్ చేశాడు. భారీ షాట్ ఆడినటువంటి అగర్వాల్ హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి మయాంక్ అగర్వాల్ 2 4లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఆర్సీబీ 56 పరుగుల వద్ద తన రెండో వికెట్ను కోల్పోయింది. ఇక 4వ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ బ్యాటింగ్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ 21 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ అదే తరహాలో కాస్త స్లోగా ఆడుతుండటంతో రజత్ పటీదార్ మాత్రం కాస్త దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. 16 బాల్స్లలో 2 6లు 1 4 తోటి 26 పరుగులు చేసినటువంటి రజత్ పటీదార్ కైల్ జేమిసన్ వేసినటువంటి 11వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. పటీదార్ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు. అలా 96 పరుగుల వద్ద ఆర్సీబీ రజత్ పటీదార్ రూపంలో తన 3వ వికెట్ను కోల్పోయింది. ఇక చాహల్ వేసినటువంటి 12వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి 15వ ఓవర్లో ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. ఎంతో ఓపిక్గా క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేసినటువంటి విరాట్ కోహ్లీ ఉమర్జాయ్ వేసినటువంటి ఓ బౌన్సర్ను షాట్ ఆడబోయాడు. బాల్ గాల్లోకి లేచేసరికల్లా 15 మీటర్లు పరిగెత్తినటువంటి ఉమర్జాయ్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. 33 బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ 3 4లతోటి 42 పరుగులు చేశాడు. సో కోహ్లీ యొక్క స్ట్రైక్ రేటు 127.27గా ఉంది. అంటే అంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. చివరి వరకు క్రీజులో నిలబడాలనేటటువంటి గట్టి పట్టుదలతోటి కోహ్లీ కనిపించినప్పటికీ మరి చివరిలో స్కోరు వేగాన్ని పెంచేటటువంటి సమయంలో అవుట్ కావటము ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సో అలా 131 పరుగుల వద్ద కోహ్లీ రూపంలో ఆర్సీబీ తన 4వ వికెట్ను కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జితేష్ శర్మ వచ్చి రావడంతో బౌండరీలతోటి దూసుకుపోయాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి 16వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టినటువంటి జితేష్ శర్మ జమేసన్ వేసినటువంటి 17వ ఓవర్లో వరుసగా 2 6లు బాదాడు. ఆ ఓవర్లో లివింగ్స్టన్ కూడా ఓ 6 బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నటువంటి జమేసన్ అదే ఓవర్లో 5వ బంతికి లివింగ్స్టోన్ను అవుట్ చేసి కాస్త ఊరట పొందాడు. 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రొమారియో షెఫర్డ్ విజయ్ కుమార్ వైశాఖ్ వేసినటువంటి 18వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ కొడితే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ప్రవీణ్ దుబే ఆ క్యాచ్ను వదిలేశాడు. అయితే అదే ఓవర్లో జితేష్ శర్మ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి జితేష్ శర్మ 2 4లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 171 పరుగుల వద్ద ఆర్సీబీ తన 6వ వికెట్ను కోల్పోయింది. ఆ 18వ ఓవర్లో విజయ్ కుమార్ వైశాఖ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి జితేష్ శర్మను అవుట్ చేశాడు. అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి 19వ ఓవర్లో చివరి 2 బంతులకు రొమారియో షెఫర్డ్ వరుసగా 4 6 కొట్టాడు. ఇక చివరి ఓవర్ వేసినటువంటి హర్షదీప్ సింగ్ అద్భుతంగా ఆ ఓవర్ను వేశాడు. ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు.
హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఆ ఓవర్లో ఫస్ట్ బాల్కు ఒక రన్ వస్తే రెండో బాల్కు వికెట్, మూడో బాల్కు ఒక రన్ను, నాలుగో బాల్కు వికెట్, ఐదో బాల్కు ఒక రన్ను, ఆరో బాల్కు వికెట్, ఇలా సాగింది. రన్ తర్వాత వికెట్, వికెట్ తర్వాత రన్ను, అలా ఆ ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. రొమారియో షెఫర్డ్ 9 బాళ్లలో ఒక 4 ఒక సిక్సర్ తోటి 17 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఆ చివరి ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే, కృణాల్ పాండ్యా 5 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అదే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి ప్రియాంష్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 20 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ తర్వాత జమేసన్ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే అజ్మతుల్లా, ఆ తర్వాత విజయ్ కుమార్ వైశాఖ్, ఆ తర్వాత చాహల్ వీళ్ళు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. సో మొత్తంగా 5 బౌలర్లు బౌలింగ్ వేస్తే అందరికీ వికెట్లు తెక్కాయి. హర్షదీప్ సింగ్ తన తొలి 3 ఓవర్లలో 37 పరుగులు ఇస్తే చివరి ఓవర్లో మాత్రము కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కైల్ జమేసన్ మాత్రం 3 వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కు సగటున 12 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ 1 వికెటే తీసినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు. 4 ఓవర్లలో 1 వికెట్ తీసినటువంటి విజయ్ కుమార్ వైశాఖ్ 30 పరుగులు ఇచ్చాడు. ఓవర్కు సగటున 7.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ ముందు ఆర్సీబీ 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.